సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చడానికి సిఐటియు పోరాటంలో కార్మికులు భాగస్వాములు కావాలని ఈ నెల 11, 12 తేదీల్లో బ్యాలెట్ కార్యక్రమంలో పాల్గొని సంస్థకు అభిప్రాయాన్ని వ్యక్తం చేయండని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గోదావరికని సిఐటియు కార్యాలయంలో సమావేశమైన సిఐటియు నాయకులు బ్యాలెట్ బాక్స్లను, బ్యాలెట్ పత్రాలతో రేపటి కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో అన్ని సంఘాలు సొంతింటికలు సాధిస్తామని మాట ఇచ్చినా అమలులో మాత్రం వెనుకడుగు వేస్తున్నాయని, కానీ సిఐటియు మాత్రం గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలవకపోయినా కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం సొంతింటికల సాధన కోసం పోరాటం చేస్తూ వస్తుందని వెల్లడించారు. కార్మిక వర్గం కూడా సిఐటియు పోరాటాలకు మద్దతుగా నిలబడి గురువారం, శుక్రవారం సిఐటియు చేపట్టిన బ్యాలెట్ బాక్సులో తమ అమూల్యమైన నిర్ణయాన్ని ఉంచాలని కోరారు. అయితే సింగరేణి యాజమాన్యం బ్యాలెట్ బాక్స్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తుందన్న సమాచారం వస్తుందని, అలాంటి నిర్ణయాలను యాజమాన్యం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు చేపట్టే బ్యాలెట్ బాక్స్ కార్యక్రమానికి ఇతర సంఘాల నాయకులు కూడా మద్దతుగా నిలబడి కార్మికుల సొంతింటికలను నెరవేర్చాలని కోరారు. మొత్తం సింగరేణి కార్మికులకు అందరికీ ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే సొంత ఇల్లు కావాలి అని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా కన్విన్స్ అయ్యి కోరుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో గతంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటీసీ కానీ, రిప్రజెంటేటివ్ సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ కానీ ఇతర సంఘాలు కూడా తమ ఎజెండాలో మేనిఫెస్టోలో పెట్టి మేము కూడా అధికారంలోకి వస్తే, మేము గెలిస్తే సింగరేణిలో ఖచ్చితంగా సొంత ఇల్లు సాధించి పెడతామని చెప్పేసి వాళ్ళు కూడా వాగ్దానం చేశారు. కానీ ఎన్నికలు అయిపోయి ఇప్పటిదాకా కూడా ఈ యూనియన్లు వాటి ఊసెత్తకుండా కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గోదావరికని పట్టణంలో బహిరంగ సభలో కూడా కార్మికుల యొక్క డిమాండ్ పరిష్కారం చేస్తాము, అందరికీ సొంత ఇల్లు కోసం మేము కృషి చేస్తాము, అలాగే పెర్క్స్ పైన అంటే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అనే విషయాన్ని కూడా రియంబర్స్మెంట్ అనే విషయాన్ని కూడా పరిశీలన చేస్తాము, ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి మొత్తం సింగరేణి బెల్ట్ అంతా కూడా కార్మికుల కుటుంబాల యొక్క ఓట్లు వేసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచిన తర్వాత మరి మొత్తం అందరూ ఇప్పటిదాకా సమస్యను పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ మోసం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం ఈ యొక్క సొంతిల్లు ఉద్యమాన్ని, సింగరేణి కార్మికులకు సొంతిల్లు ఉద్యమాన్ని సిఐటియు ముందు నుంచి గత 3 ఏళ్లుగా పోరాడుతున్న నేపథ్యంలో మళ్లీ దీన్ని ఎజెండాలోకి తీసుకురావాలి, సాధించి పెట్టాలి కార్మికులకు అని చెప్పేసి మళ్ళీ రాష్ట్ర కమిటీ యొక్క ఉద్యమాన్ని ప్రారంభం చేసింది. ఆ నేపథ్యంలోనే కార్మికుల యొక్క అభిప్రాయాలన్నీ మళ్ళొకసారి ప్రభుత్వానికి, గుర్తింపు సంఘాలకు, సింగరేణి యాజమాన్యానికి ఒక తెలియజేయాలనే ఉద్దేశంతోన ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఒపీనియన్ పోల్ ని నమూనా బ్యాలెట్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని 11, 12 తేదీలో తీసుకున్నాం. దీన్ని అందరూ కార్మికులు పాల్గొని జయప్రదం చేసి సొంతిల్లు కావాలని చెప్పేసి మీరు అందరూ ఓటేయాలని చెప్పి సందర్భంగా మీకు మేము కోరుతా ఉన్నాం. అలాగే సింగరేణి యాజమాన్యం ఈరోజు కక్ష సాధింపు ధోరణిలో భాగంగా ఈ నమూనా బ్యాలెట్ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, మీటింగులు పెడతా ఉన్నారు, ఎవరిని రానియొద్దు అని చెప్పేసి, పాల్గొనొద్దు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇది వాళ్ళ సొంతిల్లు కోసము, ఎందుకంటే ఇది ఒక కార్మికుల ప్రయోజనమే కాదు, ఇందులో ప్రభుత్వానికి లాభం ఉంది, సింగరేణి యాజమాన్యానికి కూడా లాభం ఉంది. ఈ యొక్క సొంతిల్లు కేటాయిస్తే సింగరేణి కూడా భారాలు తప్పుతాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చేటువంటి ఇతరత్ర అలవెన్స్లు కావచ్చు, లేకపోతే ఆ యొక్క పట్టణాల్లో రోడ్లకు సంబంధించి కావచ్చు, నీరు కావచ్చు, కరెంటు కావచ్చు, వాటి బిల్లులకు సంబంధించిన పేమెంట్స్ అన్ని కూడా సింగరేణి మేనేజ్మెంట్ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. పట్టణాలు కూడా అభివృద్ధి అవుతాయి, సింగరేణికి డబ్బులు మిగులుతాయి, ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని చెప్పేసి లెక్కలతో సహా యొక్క యూనియన్ ఇప్పటికీ అనేక రకాలుగా ప్రజెంటేషన్ ఇచ్చింది. కాబట్టి ఉన్నతాధికారులు కూడా కన్విన్స్ అయ్యారు, ఇది మంచి పథకం, ఆలోచిస్తాము, కమిటీ వేస్తామని చెప్పి కూడా ఉన్నతాధికారులు చెప్పారు. కానీ కింది స్థాయి జనరల్ మేనేజర్స్ మాత్రం దీన్ని అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఆలోచన విరమించుకోవాలా. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేలుపుల కుమారస్వామి, ఎర్రవెల్లి ముత్యంరావు, ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, ఎం రామాచారి, మెండే శ్రీనివాస్, గడ్డం జ్యోతి, దొమ్మేటి కుమరయ్య, సిపెల్లి రవీందర్, తాన్ రాంజయ్య, అసరి మహేష్, ఆరేపల్లి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.